మీలో ఎంతమందికి ఈ ట్రెడిషన్ ఉందో నాకు తెలీదు. బట్ మా ఇంట్లో అయితే పెళ్ళైన అమ్మాయికి తద్ది పేరంటాలు తీరుస్తారు. ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు తీరుస్తారంట. పెళ్ళైన తర్వాత అయినా లేకపోతే తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళ వీలుని బట్టి తీరుస్తారంట. మా అమ్మ అయితే నాకు పెళ్ళవ్వంగానే తీర్చేసింది. ఇందులో ఏంటంటే ఉదయాన్నే ముత్తైదువుల్ని పిలవాలి అండ్ వాళ్ళకి భోజనాలు ఉంటాయి. సో ఇక్కడ మా అమ్మమ్మ నానమ్మ పొద్దున్నే లేచి వంటలన్నీ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే ముత్తైదువుల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. సో అందుకని ఇక్కడ నేను మా పిన్ని వాళ్ళని తీసుకొని రావడం కోసమని వెళ్తున్నాము. ఈ ముత్తైదువులందరికీ చమురు కుంకుడుకాయలు ఇవ్వాలి ఇన్వైట్ చేసేటప్పుడు. ఆయిల్, కుంకుడుకాయలు, గోరింటాకు, సున్నిపిండి ఇచ్చి బొట్టు పెట్టి ఇలా రండి అని చెప్పి పిలవాలన్నమాట. ఈ తంతు మొత్తం తెల్లవారేలోగా జరిగిపోవాలంట. అందుకే మేము చీకటితో వెళ్ళి ముత్తైదువులందరినీ తీసుకొని వచ్చాము. సో భోజనాలన్నీ తెల్లవారేలోగా జరిగిపోవాలని. అందరూ వచ్చి ఇలా కూర్చున్న తర్వాత అందరికీ ఫుడ్ వడ్డించాలి. అండ్ ఇక్కడ మా పిన్ని నానమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ అందరికీ వడ్డించేసిన తర్వాత అందరూ నాకు ఒక్కొక్క ముద్ద కలిపి పెడతారనమాట. అవన్నీ నేను నా ప్లేట్లో పెట్టుకొని నేను వెళ్ళి కూర్చొని వాళ్ళతో కలిసి తిన్నాను. నేను బేసిక్గా చాలా కూరలు తినను అనమాట. చాలా పిక్కీగా ఉంటాను. నాకు ఇది చాలా పెద్ద టాస్క్. బట్ ట్రెడిషన్ కాబట్టి ఇంకా నేను కాదనలేక చేశాను. ఇంకంతే మార్నింగ్ భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం పంతులు గారు వచ్చి పూజ చేయించారు. తోరాలు కట్టుకున్నాను. ఒత్తి ఏదైతే ఉందో అది తినాలన్నమాట. నెక్స్ట్ అంతా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆడియో అలానే ఉంచేస్తాను. ఇలా ప్రెస్ చేసారా? కొంచెం ప్రెస్ చేయండి. ఉంటుంది నానా ఆగిపోతున్నప్పుడు మస్తు ఆగిపోద్దమ్మా. ఇంత నెయ్యి వడ్డించకూడదేమో. ఎగ్జాక్ట్లీ. మన శ్వాసకే ఆడిపోతాడు. అంటే మీరు తినేసారా? వెళ్ళలేదా? దాన్ని అలా మడవండి. దగ్గరికి వచ్చేయండి. అంటే మళ్ళీ మీరేనండి. కొంచెం దగ్గరికి నొక్కా నోట్లో పెట్టి నువ్వు బ్రీత్ చేసేలోపు చేసేయచ్చు. నొక్కు చెప్తే గుడి దగ్గరికి ఇట్లా నొక్కేసుకున్నానా అంటే తీసేయచ్చా? వస్తున్నా ఇంకా పెట్టిగా రోడ్లో నెయ్యి కాదు పెట్టు పెట్టు. అది ఏదో తిన్నట్టుంది, బొబ్బట్టు తిన్నట్టుంది. అయ్యో అయ్యో ఆడవే నాలుగు కావుతుంది. ఏమన్నది అవా అందరు తినేసారా? ఇంకంతే నా తద్ది పేరంటాలు తీర్పని వచ్చిన ముత్తైదులందరూ కూడా ఆ ఒత్తి తిని తోరాలు కట్టుకొని తీర్థం ప్రసాదం అన్నీ తీసుకున్న తర్వాత భోజనాలు చేసి వెళ్ళారు. ఇలానే చేసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. నాకు ఎలా జరిగినాయో అది చూపించాను అంతే. మీలో ఎవరికైనా కూడా ఈ ట్రెడిషన్ ఉందా? మీరు కూడా వత్తి తిన్నారా? నాకైతే చాలా కష్టంగా అనిపించింది. బట్ సమ్హౌ మేనేజ్ చేశాను. మీరు కూడా చేసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు సీ. అండ్ మీరు కనుక ఈ వీడియోకి రిలేట్ అయ్యి ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్. థ్యాంక్ యూ.